మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో అంటే మీకు ఎల్లగా మీలో భక్తి, దైవభక్తి అవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఆ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఎప్పటి నుంచి నాన్నగారు కూడా పరమ భక్తుడు కదా! మీ ఇంట్లోనే ఉంది ఆ భక్తి. ఆయనే పూజలు చేస్తూ ఉంటారు. సో మీకు కూడా ఆ భక్తి ఉంది. మీరు యువర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాక్టీస్. మా నాన్నగారికి నాకు తేడా ఏంటంటే, ఆయన రోజు 20 నిమిషాల నుంచి అరగంట కొన్నిసార్లు పూజ చేస్తారు. 20 నిమిషాలు అయితే కంపల్సరీ పూజ చేస్తారు ఆయన. చిన్నప్పటి నుంచి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఎక్సర్సైజ్‌కి వెళ్ళడం, స్నానం చేయడం, పూజ తర్వాతే బ్రేక్‌ఫాస్ట్. ఇది మా లైఫ్ రొటీన్. కానీ నా దగ్గరకొచ్చేసరికి నాకు పూజ రూమ్‌లో అరగంట పూజ చేయాల్సిన అవసరం లేదు. మనసులో దేవుడిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే చాలన్న స్కూల్‌లో వచ్చేవాడిని నేను. పూజ చేస్తాను మార్నింగ్. నేను కంపల్సరీ పూజ రూమ్‌లో పూజ చేయకుండా నేను బ్రేక్‌ఫాస్ట్ చేయను. నేను అసలు ఆఫీస్‌కి రాను. ఇది నా లైఫ్ స్టైల్. ఆ పూజ అనేదాన్ని నాన్నగారు చేసేది ఒక విధం, నేను నమ్మేది ఇంకో విధం. ఇద్దరు కూడా దైవాన్ని విశ్వసిస్తారు, ఆ పవర్‌ని విశ్వసిస్తారు. మనం వాళ్ళకి అడ్రెస్ చేసుకొని నమస్కరించుకుంటే మన జీవితంలో మంచి జరుగుతుంది, ఆయన మనకు రక్షణగా ఉంటారు అని ఒక విశ్వాసం ఇద్దరు సమానంగా ఉంది. ఆయనే ఒక పోస్టర్‌లో కూర్చొని మంత్రాలతో పూజలతో పూజ చేస్తారు. మీరే గుండెనే గుడిగా చేసుకొని నమస్కారం పెట్టుకొని స్వామి నా సంగతి చూసుకో అంటారు. అంతే కదా దాని తాత్పర్యం. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్‌ని ఎందుకు మనం తలుచుకుందాం అన్నానంటే, సీనియర్ ఎన్టీఆర్ పెద్దాయన్ని. ఆయన ఏదైనా పాత్ర వేయబోయే ముందు మామూలుగా మిగతా సోషల్ పాత్రలు అయితే ఓకే. ఏదన్నా పాత్ర శ్రీకృష్ణుడో రాముడో అటువంటి పాత్రలు వేయబోయే ముందు పూర్తిగా ఆయన ఆహారాన్ని మొత్తం మార్చేసుకొని నేలపైనే పనుకొని కంప్లీట్గా వేరే దీక్షలో, ఒక రకమైన దీక్షలో ఉంటూ ఆ పాత్ర కోసం అంతగా మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఆయన మార్చుకుంటారు ఆయన ఎన్టీఆర్. మిమ్మల్ని ఈ కన్నప్ప ఈ భక్తుడిగా ఈ సినిమా ప్రయాణంలో మీరు అటువంటి క్రమశిక్షణలు ఏమైనా పాటించారు? ఆహార నియమాలు కానీ ఇటువంటివి ఏమైనా? ఆహార నియమాన్యాలు నేను పాటించలేదండి. నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే కన్నప్పే ఈశ్వరుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. అది తప్పు కాదని శివుడు చెప్పలేదు. భక్తితో పెట్టాడు. అతనికి తెలిసింది అతను పెట్టాడు. ఇన్నోసెంట్ కదా అతను. ఇన్నోసెంట్. కానీ ఆ సెకండ్ షెడ్యూల్లో ఎప్పుడు శివుడు భక్తుడు అయిన తర్వాత ఎండ్ దాకా ఉన్న సీక్వెన్స్ మాత్రం నేను నేలపైన పడుకున్నాను. అదొక్కటే నేను చేశాను. ఈ సినిమా చేసేటప్పుడు నేను 100 కేజీలు ఉన్నాను. నా చెయ్యి ఆర్మ్ సైజ్ మెజర్ చేసినప్పుడు 20 ఇంచెస్ ఉన్నింది. ఇప్పుడు 16 ఇంచులు ఉంది. అది మెయింటైన్ చేసి అది కన్సిస్టెంట్గా అలా ఉండాలంటే అది తినక తప్పదు. నాకు ప్రొడక్షన్ పరంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మాకు. కానీ ఆ లొకేషన్ శ్రీకాళహస్తి గుడి వెనకాన ఎలాగా గుడి పక్కన స్వర్ణముఖి నది ఉందో ఈ రోజుటికి ఆ లొకేషను మాకు ఆశ్చర్యం ఎలా దొరికిందనేది గూగుల్ మ్యాప్లో మేము ఇనిషియల్గా చేసేటప్పుడు గుడి ఇక్కడుంది, నీళ్ళు ఇక్కడుంది, సీజీలో చేయాలనుకున్నాం. అది ఏంటంటే ఆ స్వర్ణముఖి నది తీరానే కదా గుడి ఉండేది. సో అది తీయాలి, అది చేయాలి, అది ఇది అనుకునే టైంకి మాకు ఎలాగ గుడి ఎక్కడుందో ఈశ్వరుడు ఎలాగ స్వర్ణముఖి వైపు ఉన్నారో అలాంటి లొకేషనే దొరికింది మాకు. ఆల్రెడీ ఏదో శివుడు వేసిన సెట్ అది అలాగే దొరికింది. సో అక్కడ షూట్ చేయాలన్న ఉద్దేశంతో అది అయింది. అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో అక్కడ ఇబ్బందులు ఉన్నాయి మాకు. మా హోటల్ దగ్గర నుంచి 1.5 గంట మాకు భోజనాలు రావాలన్నా, బ్రేక్ఫాస్ట్ రావాలన్నా ఎడారది. అంటే ఎడారంటే ఇట్స్ అన్ అన్చార్టెడ్ ప్లేస్ అనమాట. సో మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ అది యాజ్ ఇట్ ఈస్ లొకేషన్ యాజ్ ఇట్ ఈస్ సెట్ అయింది. అంటే ఆ సెట్ అంటే మామూలుగా మన సెట్ వేస్తారు కదా, అదేం దేవుడు వేసిన సెట్. ఈ ప్రపంచమే దేవుడు వేసిన సెట్. అందులో ఇది ఇంకా కోటి న్యాచురల్ కదా. సో అది తర్వాత మీరు మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు తెల్లవారుజామున 3:30కే లేస్తారని, అర్లీగా పనుకుంటారని విన్నాను నేను. అందులో నుంచి ఏమైనా పవన్ డ్రైవ్ చేసుకున్నారా? మీకు వాట్ ఇస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్? షూటింగ్ ఉంటే 3:45కి లేస్తాను. షూటింగ్ లేకపోతే 4 o'clock లేస్తాను. నాకు 4:30కి అంతా జిమ్కి వెళ్ళిపోవడం, 6:30కి అంతా స్నానం చేసేసి 7కి అంతా. దీనికి ముందు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేవాడిని నేను. ఇక్కడ పిల్లల్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసేవాడిని. ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు 5:30కంతా 6కంతా మేకప్ కూర్చుంటాం. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే 9:30, 10కంతా పడుకుంటానండి. నాకు 6 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ. అండ్ నాకున్న హ్యాబిట్ ఏంటంటే నేను పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. వెంటనే మంచం ఎక్కినంటే అది చాలా పెద్ద ఆరోగ్యము, అది పెద్ద గిఫ్ట్. అది గిఫ్ట్. అది మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, అక్కడ న్యూజిలాండ్ షూటింగ్ జరిగేటప్పుడు అంతా నీకు ఎలా నిద్ర పడుతుందిరా,
నాకు నిద్ర పట్టట్లే, రేపు షూటింగ్ ఏమవుద్ది, అదేముంది, ఇదే నీకు ఎలా నిద్ర వస్తుంది నీకు అని. పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది. అది నేను నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ నా పిల్లలు. నాకు పిల్లలు లేనప్పుడు, లొకేషన్‌లో పిల్లలున్నప్పుడు గూడా నేనెళ్ళి లొకేషన్‌లో వేరే వాళ్ళ పిల్లలతో గూడా ఆడుకుంటూ ఉంటాను. పిల్లలంటే ఇష్టం. అక్కడ ఆ ఎనర్జీ, ఆ ఇన్నోసెన్సు వాళ్ళని మెప్పించేది చాలా కష్టం. అది వాళ్ళతోనే ఆడుకుంటూ వాళ్ళ లెవెల్‌కెళ్ళిపోతే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం మనం. వాళ్ళ ప్యూర్ కదా! వాళ్ళకేమి చాలా ప్యూర్. ఇన్నోసెంట్ ప్యూర్. పిల్లలతో మీరు గడిపినంత టైము, ఆ ఆనందం అది దేంట్లోనూ ఉండదు. సో 9:30 కల్లా మీరు పనుకొని పొద్దున 9:30, 10 కదా, మార్నింగ్ 4:00 కంపల్సరీ. లేచి నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇదంతా అన్ని లైఫ్ స్టైల్. ఓన్లీ వన్ థింగ్ నేను నేర్చుకోవాలనుకునేది కరెక్ట్‌గా తినాలని నేర్చుకున్నా. ఊర్లో ఉన్న చెత్తంతా కూడా తింటాను నేను. ఐయామ్ ఎ ఫుడీ. యాహ్! ఈటింగ్ హ్యాబిట్స్ గాని కరెక్ట్‌గా ఉంటే ఆరోగ్యం, మీరు ఎక్సర్‌సైజ్ వారానికి 2 సార్లు చేసినా ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్‌గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటదని అందరూ అంటారు. అది నమ్ముతాను నేను. అంటే మొత్తం మీ ఫిజిక్‌ని మెయింటైన్ చేయటంలో వాట్ ఆర్ ది సీక్రెట్స్? డైట్ ఈస్ ద మేజర్ ఇదండి. కానీ నేను అన్నీ తింటాను. కానీ లిమిట్‌గా తింటాను. నేను తినేటప్పుడు అందరూ అడుగుతారు, "నువ్వేంటి కేక్ తింటున్నావు, చాక్లేట్ తింటున్నావు?" నాకు చాక్లేట్‌లు, బిస్కెట్‌లు ఎక్కువ తింటాను నేను. "ఎలా తింటున్నావు నువ్వు? నువ్వు ఎలా, నీకు షూటింగ్ ఉంది కదా! ఎవరైనా యాక్టర్ కదా!" అది ఇది అని. మితంగా తింటే ఏదైనా తినొచ్చు. అతిగా మీరు అన్నం తిన్నా తప్పే, మీరు కూరగాయలు గూడా అతిగా తిన్నా గూడా తప్పే. సో, ఏదైనా ప్రేమించడం అయినా సరే, దేనైనా మనం ఏదైనా మితంగానే చేస్తేనే అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. సో మీ సీక్రెట్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్‌లో ఆహారాన్ని అన్నీ తినటము, మితంగా తినటము, అర్లీగా పనుకోవటం, అర్లీగా లేవటం. అది మీరు బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నారు. ఆ టైం అద్భుతమైన ముహూర్తం అది. నాకు ఆ టైం నా టైంగా అనిపిస్తుంది నాకు. హ్మ్. నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. నో ఫోన్ కాల్స్, నథింగ్. నాకు జిమ్‌కెళ్ళినప్పుడు ఐ హావ్ ఫుల్ ఎనర్జీ. నాకు ఐ లైక్ డూయింగ్. ఎందుకు జిమ్‌కెళ్తారంటే ఐ లైక్ డూయింగ్ ఇట్. బాడీ మెయింటైన్ చేయాలి, అంతా ఉండాలి. బట్ ఐ లవ్ డూయింగ్ వాట్ ఐయామ్ డూయింగ్. సో మీ ఎర్లియర్ లైఫ్ బిఫోర్ కన్నప్ప ఈ ఈ లైఫ్ స్టైల్ వల్ల ఫిజికల్ ఫిట్‌నెస్‌ని, ఫిజికల్ హెల్త్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. కన్నప్ప ప్రయాణంతోటి మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయిందని చెప్పి విపరీతంగా ఇంప్రూవ్ అయింది. తర్వాత కన్నప్ప కథ దగ్గరకొస్తే ధూర్జటి రాసిన కథ అది అందరికీ తెలిసింది. దాన్ని మీరు మార్చుకుంటూ వచ్చారు. మీరే రైటర్‌గా చెప్పారు. ఇందులో మీరు ఈ స్కూల్‌లో, ఫిల్మ్ స్కూల్‌లో ఈ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే గూడా మీద మీకు ప్రత్యేకత ఉండటం వల్ల అది మీకు ఉపయోగపడిందా ఈ ప్రయాణంలో? బాగా. నేను చదివానండి దాని గురించి. నేను డిప్లొమా చేసున్నాను. యూఎస్‌లో చేశాను స్క్రీన్ రైటింగ్. ఇది చేయడం వల్లే నాకు ఐయామ్ నాట్ పర్ఫెక్ట్. ఇంకా నేర్చుకుంటున్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేను. ఇది రాసేటప్పుడు నాకు మిగతా వాళ్ళు సహాయం కూడా చేశారు. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ స్క్రిప్ట్ రైటర్స్ ఈ సినిమాకి నాకు సహాయం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ గారు. ఆయన మహానుభావుడు. ఆయన స్క్రీన్ ప్లేలో కానీ, స్క్రీన్ రైటింగ్‌లో కానీ, స్క్రిప్ట్స్‌లో కానీ ఆయన అందించినటివి నిర్మోహమాటంగా, లేదురా ఇది బాలేదురా అని చెప్పడం కానీ, రెండోది ఆయన ఎంత గొప్ప రైటర్ అంటే ఈ ట్రెండ్‌కి కూడా మీటర్ పట్టుకునే రైటర్ ఆయన. అడ్వాన్స్డ్‌గా ఉన్నాడు ఆయన. అడ్వాన్స్డ్‌గా. మా నాన్నగారికి ఎక్కలా కొన్ని పాయింట్స్ నేను చెప్పేటప్పుడు. ఆయన నాన్నగారికి చెప్పే విధానం చెప్పాడు. లేదు బాబు, ఇది కరెక్టు. నువ్వు అనుకునేది తప్పు. బాబు వెళ్ళేది కరెక్ట్‌గా వెళ్తున్నాడు. కుర్రోడు చెప్పింది ఇది కరెక్ట్‌గా ఉంది అని ఆయన నా తరపున కూడా ఫైట్ చేశాడు ఆయన. ఎందుకంటే నాన్నగారి ముందు నేను ఎక్కడ మాట్లాడేది, నేను మాట్లాడే అంత అంటే ఈ జనరేషన్‌కి ట్రెండ్ మీరన్నారు కదా! భక్త కన్నప్ప బాపు గారు తీశారు. కన్నడంలో మన రాజ్ కుమార్ చేశారు. అది చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమా తీస్తున్నాం కాబట్టి, ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమవటం కోసం కొన్ని మార్పులు, చేర్పులు చేశాము. అంటే ఏ జనరేషన్‌కి ఎలాగా చెప్తే బాగుంటదనే ఉద్దేశంతోనే చేశాం గానండి. లేకపోతే యుద్ధాలు అవన్నీ ఆ కన్నప్ప టైంలో ఉన్నాయో లేవో మనకు తెలియవు. కానీ వాళ్ళకి గూడాల మధ్యన మనస్పర్ధాలు ఉంటాయి. అది ఎక్కడైనా కామనే. ఈ యుద్ధాలు ఇవన్నీ ఈ జనరేషన్‌కి నచ్చేలాగా మనం చేసాం. కానీ నేను చేసిన రీసెర్చ్ చాలా ఉన్నింది శర్మ గారు. నాకు చాలా ఇప్పుడు ఈ బాణం చూసారంటే అతను పట్టుకునింది ఎడమ పక్కనే పట్టుకుంటాడు. శ్రీకాళహస్తి ఈశ్వరుడి లింగం బయట కన్నప్ప విగ్రహం ఉంటది. అది చాలా మందికి తెలీదు. కన్నప్ప విగ్రహం లెఫ్ట్ సైడ్‌లోనే అతను బాణం పట్టుకొని ఉంటాడు. ఆయన ఆటవికుడుగా అతను ఊర్లోకెళ్ళి ఆయన విగ్రహం దగ్గర కూడా లెఫ్ట్ సైడ్ పట్టుకొని ఆ చిన్నవి పట్టుకున్నాను నేను. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు
శ్రీకాళహస్తి గుడికి మన తెలుగు వాళ్ళు వెళ్తారు, అంతా చేస్తారు, పూజలు చేస్తారు, రాహుకేతు పూజ చేస్తారు, అంతా చేస్తారు. మన వాళ్ళ అబ్జర్వేషన్ ఎంత అంటే ఈ జనరేషన్ గురించి మాట్లాడుతాం, ఈ తరం గురించి. మా జనరేషన్ గురించి లింగాన్ని అలాగ పెట్టినప్పుడు ఏంటి లింగాన్ని ఇలా పెట్టాడు, ఇదేదో కొత్త లింగంగా ఉంది ఏంటి అని నాకు షాక్ అయ్యాను నేను. అంటే ముందు సినిమాల్లో లేని డీటెయిల్, అంతకుముందు సినిమాలో లేదు. అంత ముందు సినిమాల్లో కూడా డీటెయిల్ లేదు. లింగాకారం అందరికీ తెలిసింది ఇంతే. ఆ లింగాకారం అలాగే ఉండాలి కదా, ఇతనేంటి కొత్తగా ఒక లింగాన్ని తీసుకొచ్చాడు. దాని చుట్టూ కూడా పెద్ద చర్చ జరిగింది యాక్చువల్గా. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు వాయులింగం భూప్రపంచంలో వాయులింగం ఉంది. అసలు పంచభూతాల లింగాలు ఉంటాయి, దాంట్లో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. వాయులింగాన్ని ఆ రూపం ఎందుకు ఉంది, శ్రీకాళహస్తి అన్న పేరు వచ్చింది. అసలు శివుడు వాళ్ళు చేసిన పూజలకి మెచ్చి లింగాకారం రూపం కూడా ఆ రూపాన తీసుకొచ్చాడు శివుడు. అసలు అది కూడా తెలుసుకోకుండా మీరు ఎలాగా విమర్శిస్తారనేది నాకు అర్థం కాదు. నాకు దీనికి ముందు సినిమాల్లో ఎందుకు ఆ లింగం, ఎందుకు ఆ రూపాన్ని పెట్టారు నాకు ఈ రోజుకి అర్థం కావట్లా. నాకు ఆ బహుశా దాని ఆన్సర్ బాపు రమణ గారే ఇవ్వగలరేమో కానీ, లింగాకారం ఎప్పుడు అక్కడ ఇప్పుడు మనం చూపించిన లింగాకారమే కదా ఈ సినిమాలో చూపించింది. అంటే అక్కడ ఉన్నదే మీరు చూపించారు. అది 3 feet 11 inches ఆ విగ్రహం, గుడి లోపల ఉండే విగ్రహం. అవును. అక్కడ ఒక ఆర్టిస్టు దాదాపు ఒక 15 రోజులు దర్శనం తీసుకుంటూ, దాన్ని చూసుకుంటూ, గీసుకుంటూ అక్కడ ఉన్న పంతుల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతూ, స్వామిల్ని వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో గీసి వాళ్ళతో ఓకే అనిపించి దాని తర్వాత దాన్ని మేము ఇక్కడ మోల్డ్ చేసాం. కానీ 3 feet 11 inches మోల్డ్ చేయలే. నాకు భయం, ఎందుకంటే యాజ్ ఇట్ ఇస్ అలా చేయకూడదు మనం. అది కొన్ని ఆచారాలు అన్నీ చేయాలి. సో దాని తగ్గట్టు మనం ఆ లింగాన్ని కొంచెం ఒక 2-3 ఇంచులు తక్కువ చేసి మనం చేసాం. అంటే యాజ్ ఇట్ ఈజ్గా దాని రెప్లికా లాగా కాకపోయినా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆల్మోస్ట్ దాని దగ్గరగా మీరు తయారు చేశారు. అవును. కింద సాలిపురుగు ఉంటుంది, సైడ్ ఏనుగు దంతాలు ఉంటాయి, పైన 5 తలల పాము ఉంటుంది. ఇది ఆ లింగం విశేషం, వాయులింగం విశేషం. ఇది తెలియలే చాలా మందికి. నాకు షాక్, ఏంటి ఇదానే ఇలాగో ఇన్ని సంవత్సరం పెద్ద వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఏంటి లింగం అలవాటైన లింగం పెట్టాలి కదా. అలవాటైన లింగం కాదు అసలు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నేను దాన్ని న్యాయం చేయాలి కానీ నేను అన్యాయం చేయకూడదు కదా. కాకపోతే ఏంటంటే కంపారిటివ్గా చాలామంది గతంలో సినిమాల్లో చూసినవి, వేరే లింగాలు చూసినవి అవే ప్రింట్లు మనసులో పెట్టుకొని కంపారిటివ్గా దీని మీద విమర్శలు చేశారు. కానీ యాక్చువల్గా మీరు అక్కడైతే యాజ్ ఇట్ ఈజ్గా ఏ లింగం గుడిలో ఎలాగుందో అలాగే తీసుకొచ్చి చూపించాం అంతే. ఇప్పుడు ఎన్నో వందలు వేల సంవత్సరాలు అయింది కాబట్టి కింద సాలిపురుగు అనేది డీటెయిల్ లేదు. అప్పుడు డీటెయిల్ ఉండేది వాడుకలో, అది కొంచెం ఇదేం డీటెయిల్ తగ్గింది. కానీ సాలిపురుగు ఉంది అని అక్కడ ఉంది. అక్కడ ప్రధాన కాళహస్తి కదా, దాని పేరే అది కదా.